హాయ్ అండి, వెల్కమ్ టు మియాపూర్ ఫార్మ్స్. అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ డే 2 వర్క్ అండి. ఇది పూర్తి వీడియో మీకు కంప్లీట్ అయ్యాక నేను వీడియో రిలీజ్ చేస్తాను. ఇది షార్ట్ వీడియో అండి, డే 2 వర్క్. అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ జనరల్గా ఎందుకు యూస్ చేస్తాము అని అంటే, మనం డ్రిప్ పైపులు పైనుంచి వేస్తూ ఉంటాము జనరల్గా. అది అండర్ గ్రౌండ్ చేయడం వల్ల మనకు దానిపైన రూటవేటర్ ఈజీగా రన్ చేసుకోవచ్చు. పైపులు ఊరికే తీయాల్సిన అవసరం లేదండి. మనము ఒక సంవత్సరంలో 4-5 సార్లు రూటర్ కుట్టాల్సిన పని ఉన్నప్పుడు 4-5 సార్లు పైపులు తీయడం వేయడము అంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక 4-5 రోజులు పైపులు తీయడము, ఒక 3-4 రోజులు పైపులు వేయడానికి పోతుంది. సో అందుకనే పర్మనెంట్గా మేము ఒక సొల్యూషన్కి తీసుకొచ్చాము, అండర్గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అండి. అది ఇంతవరకు ఇది ఎవరు చేయలేదు, బట్ మేము ప్రయోగాత్మకంగా చేసాము, సక్సెస్ అయ్యాము. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు చెట్టు నుంచి చెట్టుకి జామ తోటలో, ఆయిల్ ఫామ్ చెట్టు అండి, జామ తోటలో మేము అండర్గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాము. చెట్టు నుంచి ఒక చెట్టు వరకు ఇలా పారతో మేము, వర్షం పడింది కాబట్టి పారతో మేము చెక్కి అందులో నుంచి బ్లాక్ పైప్ ఏదైతే డ్రిప్ పైప్ ఉంటుందో ఆ పైప్ను వేసి మళ్ళీ మట్టి కప్పేస్తాము. మేము దీనిపైన రేజ్డ్ బెడ్ చేస్తున్నామండి. ఇక్కడ వాటర్ ఎక్కువ నిలుస్తున్నది కాబట్టి ఈ 1 ఎకర్లో, అందుకనే మీకు ముందే చెప్పాను, ఇది రేజ్డ్ బెడ్ కోసమని మేము పారతో తీస్తున్నాము. లేదంటే సబ్బలతో తవ్వి 1 ఫీటున్నర లోపల నుంచి వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 6 ఇంచుల నుంచి 10 ఇంచుల వరకు వస్తుందండి. అంతే లోతులో ఎందుకు వేస్తున్నామని అంటే, మేము తర్వాత దాన్ని రూటావేటర్ వేసి ఆ పైప్ అయితే ఏదైతే వేసామో దానిపైన మేము రేజ్డ్ బెడ్ చేస్తామండి. చూడండి, ఇక్కడ పాదం సరిపోయేంత సైజ్ అంత లోతులో మాత్రమే వేస్తున్నాము. లేదు మేము రేజ్డ్ బెడ్ చేయము, మేము కంప్లీట్గా రూటావేటర్ వేస్తాము, రెగ్యులర్గా మాకు పని ఉంటుంది అని అనుకుంటే మీరు ఇంకాస్త లోతుకు వేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 12 ఇంచులు 1 ఫీట్ లోపలికి వేస్తే మీకు రూటావేటర్ తగలదండి. రూటావేటర్ జనరల్గా 4 ఇంచ్ 5 ఇంచ్ వరకే భూమిని కట్ చేస్తుంది. మీరు 12 ఇంచ్ లోపలికి వేస్తే మీరు సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడ మీరు చెట్టు నుంచి చెట్టు వరకు చూడండి, ఇది డ్రిప్ పైపు పైన చుట్టు పెట్టాము. ఇక్కడ నుంచి డ్రిప్ ఏదైతే భూమిలోంచి పైకి వస్తుందో అక్కడి నుంచి మళ్ళీ తవ్వేసి తర్వాత ఈ చెట్టు నుంచి చెట్టు వరకు తవ్విన దాంట్లో వేస్తూ పోతూ ఉంటాము. చెట్టు దగ్గర మీకు ఆల్మోస్ట్ ఒక 2 ఫీటు అంటే చెట్టుకు అటువైపున 1 ఫీట్, ఇటువైపున 1 ఫీటు పైనే ఉంటుంది. అక్కడ డిప్పర్ ఇచ్చేస్తాం. సో ఏమైనా డస్ట్ కానీ మట్టి కానీ ఇరుక్కున్నా కానీ మనకి డిప్పర్ పైనే ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ రూటర్ కూడా చెట్టుకు 1 ఫీట్ దగ్గరికి వెళ్ళదు మనం, ఎందుకంటే అక్కడ కొట్టము, వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి అది చేత్తో కలుస్తాం కాబట్టి అక్కడ పైప్ ఉంటుంది, అది సెక్యూర్గా ఉంటుంది. పైపు మీద నుంచి రూటావేటర్ వెళ్ళినా కానీ అండర్గ్రౌండ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నిన్న కొన్ని లైన్స్ అయ్యాయండి, ఈరోజు కొన్ని లైన్స్ అయ్యాయి. ఇది డే 2 వర్క్. ఈ వర్క్ని కంప్లీట్గా వీడియో చేసి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాను, అండర్గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పేసి. సో ఆ వీడియో మీ దాకా రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్ ఫార్మ్స్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.